ఒక ఖుష్ఖబరి వచ్చింది ఏంటంటే అన్నోన్ గన్మెన్లు భారత్లో కూడా గట్టిగా చూస్తురట. అన్నోన్ గన్మెన్ ఎంటర్డ్ ఇండియా అని చెప్తున్నారు. అయితే అన్నోన్ గన్మెన్లు ఎందుకు కావాల్సి వచ్చింది ఇలా ప్రపంచానికి? వాళ్ళు ఎవరో పాపం పుణ్యాత్మ ఆయుష్ పోసుకొని కూడా వాళ్ళు బతకాల. కాకపోతే ఇలా సీన్ ఏమైందనంటే కోర్టులు డిలే చేస్తున్నాయి, నెట్వర్క్లు రీగ్రూప్లు అవుతున్నాయి, పౌరులకు కొంచెం భయం అవుతున్న తరుణంలల్లా ఈక్వేషన్ మారింది. ఫియర్, భయం అనేది సైడ్ చేంజ్ చేసింది. అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి యాక్టివ్ అయింది. భారత్ ప్రక్షాళన మొదలెట్టిందా లేదా ఈ అన్నోన్ గన్మెన్లు ఎవరో ఎక్కడి నుంచి వచ్చిండ్రో పుణ్యాత్ములు ప్రక్షాళన మొదలెట్టిండ్రా అనని ఒక డాక్ట్రైన్ మొదలైంది. అన్నోన్ గన్మెన్కి జై అని చెప్పి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ మనం ఎక్కడ విట్నెస్ చేసినామనంటే పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రర్ నెట్వర్క్స్ ఏవైతున్నాయో అక్కడ గుసాంచి గర్మే గుస్కే కొట్టేసి వచ్చిర్రు. వాళ్ళ ఇంట్లోకైనా బయటికి వెళ్ళాలంటే భయపడ్డారు, నెట్వర్క్ బిల్డ్ చేద్దామనంటే భయపడ్డారు. కానీ మళ్ళీ టాప్ లీడర్లను కొట్టలే, పెద్ద పెద్ద స్టార్లను కొట్టలే, గ్రౌండ్ ఆపరేటివ్స్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ని కొట్టిండ్రు. అప్పుడే కదా పెద్ద పెద్ద సంస్థలు ఏదైతే లష్కర్ ఏ తైబా ఇట్లాంటివి ఏవైతే ఇస్లామిక్ సంస్థలు ఉంటాయో వాటివి కాళ్ళు ఇరిగిపోవడం మొదలైతాయి.